ప్రజల్లో మరోసారి ఓటర్ సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కేసీఆర్ గంటన్నర స్పీచ్ లో కేంద్ర ప్రభుత్వంపై అబద్దాలు చెప్పారన్నారు. కేసీఆర్ తీరు వల్లే కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పారు. కృష్ణా జిల్లాల వినియోగంపై బీఆర్ఎస్ ప్రయత్నాలు తిప్పికొట్టేందుకు వెదిరే శ్రీరామ్తో ప్రెజెంటేషన్ ఇప్పించామన్నారు రామచంద్రరావు. త్వరలో రాష్ట్రంలోని ప్రాజెక్టులను సందర్శిస్తామని చెప్పారు. నెట్టంపాడు కానీ అదేవిధంగా ఈ రాజోలి బొండ కానీ కలవకుర్తి ఇరిగేషన్స్ కానీ ఈ నారాయణపేట కలవకుర్తి ప్రాజెక్ట్ కానీ కోయల్ సాగర్ కానీ దీని మరామతులు కానీ దానికి రిపేర్లు కానీ దానికి కంప్లీట్ చేయడం కానీ మీరు ఎంత ఇచ్చారు? మీరు ప్రయత్నమే చేయలేదు కదా కంప్లీట్ చేయడానికి. ఈ రకమైనటువంటి మీరు మాట్లాడే మాటలు అవుతున్నాయో ఇవన్నీ కూడా మేము ఇచ్చినాం. మేము ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కింద ఈ ఇరిగేషన్ కింద మేము ఇచ్చినాం ఇక్కడ ఫండ్స్. మీరు కేవలము మీ ప్రభుత్వం మాకు ఇట్లా చేసింది, కేంద్ర ప్రభుత్వం అట్లా చేసింది. అసలు కేంద్ర ప్రభుత్వాన్ని అవమానపరిచింది మీరు. ప్రధానమంత్రి మీకు ఎయిర్పోర్ట్కి వస్తే కూడా మీరు రాకుండా ఉన్నది మీరు అవమానపరిచిండ్రు. ఈరోజు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి వీళ్ళు పనులు చేసే వాళ్ళ చర్య వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరిగింది, అవమానం జరిగింది. కేవలం వాటర్ మీద రాజకీయాలు చేస్తాను. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ మూమెంట్ని సెంటిమెంట్ కింద నీరును వాడారు. నీళ్లను వాడి ఆ సెంటిమెంట్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత సెంటిమెంట్ లేదు. మీరు సెంటిమెంట్ రచించడానికి మీరు బీజేపీని తిడతా ఉన్నారు, బీజేపీ ప్రభుత్వాన్ని తిడతా ఉన్నారు. రైతుల కోసం కాదు, తెలంగాణ కోసం కాదు, నీటిని నిధుల్ని నియామకాల్ని తెలంగాణ సెంటిమెంట్ కోసం వాడుతున్నారు. కానీ ప్రజలు మంచి కోసం వాడట్లేదు, రైతులు మంచి కోసం వాడట్లేదు. ఎప్పుడు ఈ ఇష్యూ వచ్చినా ఎపెక్స్ కౌన్సిల్ కూర్చున్నా లింక్ లేకున్నా మీరు దాన్ని పొడిగించారో, దాంట్లో పార్టిసిపేట్ చేయలేదో, లేకుంటే మీరు సుప్రీంకోర్టు పోయారు. కోర్టుకు పోవాల్సిన అవసరం ఏముండే? మాట్లాడే మీకు కేవలం దాన్ని పొడిగించాలని ఆ సెంటిమెంట్ ఉండాలని చెప్పేసి మీరు వాటర్ సెంటిమెంట్ వాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే. ఎప్పుడైతే ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయో ఏదైనా సెంటిమెంట్తోనే డైవర్ట్ చేయాలని పబ్లిక్లు చూస్తారు. టీఆర్ఎస్ చేసేది అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ లైన్. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, అంతా చూస్తున్నారు. వారు వచ్చినప్పుడు వాటర్ ఇష్యూ తీసుకుంటారు. వాటర్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో పోతిరెడ్డి పార్టీ నుంచి దొంగతనంగా వాటర్ తీసుకుపోయారు. ఈయన బహిరంగంగా మనకు నష్టం చేశారు. 299 టీఎంసీ సంతకాలు పెట్టి దొంగతనంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతే టీఆర్ఎస్ పార్టీ మనకు బహిరంగంగా నష్టం జరిపించారు. మళ్ళీ ఇద్దరు పార్టీ దొందేనా పంచుకునేటప్పుడు ఓన్లీ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్ల కోసమే మీరు ప్రాజెక్టుల మీద దృష్టి పెడుతున్నారు. కానీ రైతులకు మంచి జరగాలని చెప్పి మీరు పెట్టట్లేదు. మీ వైఫల్యాన్ని మీరు ఎవరో మీద తోయాలని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం మీద దోస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద మీరు మాట్లాడేటువంటి అవకాశం కూడా లేదు. మీరు ఎన్నిసార్లు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం మీకు సెంట్రల్ వాటర్ కమిషన్ అయితే ఏంది, మీకు గతంలో ఎపెక్స్ కౌన్సిల్ అయితే ఏంది, జల్ శాఖ మంత్రి అడ్వైజర్ ఉండే అప్పుడు వెదిరే శ్రీరామ్ గారు టైమ్లీ రెస్పాన్స్ ఇచ్చింది తెలంగాణకు.